ప్రేక్షకులకు నమస్కారం. నేను తల్లిదండ్రుల అంశని కాదు, దైవాంశను అన్న విషయం పైన కొన్ని పారమార్థిక రహస్యాలను తెలుసుకుందాం. మనమందరం ఎవరం? తల్లిదండ్రుల అంశయా లేకపోతే పరమాత్మ అంశయా అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనకు త్రిగుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలలో రజోగుణం ఒకటి. రజోగుణ లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళకి అనేటువంటి గుణాలు, లక్షణాలు, ధర్మాలు ఉంటాయి. అందులో ఒకటి అహంకారం అనేది ఒక లక్షణం ఈ రజోగుణం ఉన్నవారికి. అహంకారం అంటే ఏమిటి? ఐ ఆమ్, మై సెల్ఫ్ అని అంటుంటాం ఇంగ్లీష్లో. అంటే నేను, నాది, ఇది నాది, అది నాది, అది కావాలైను, ఇది కావాలి అని అంటుంటాం. అని నాది నాది అని మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే అహంకారం. ఆ అహంకార భావన వల్ల మనలో ఏముంటుందంటే శరీరాభిమానం మనకు ఎక్కువ, అనాత్మాభిమానం మనకు ఎక్కువ, మిథ్యా జ్ఞానం, యథార్థ జ్ఞానం మనకు ఉండదు. యజమానిత్వం ఎక్కువ ఉంటుంది. యజమానిత్వం అంటే నేను, నా శరీరము, ఇది నా సొంతము, నేను వృద్ధి చేసుకున్నాను అన్నటువంటి అహంకారం ఉంటుంది. అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపిని అన్నటువంటి యథార్థ జ్ఞానం ఉండాలి. అంటే మనమంతా పరమాత్మ యొక్క అంశయే, తల్లిదండ్రుల అంశయే కాదు. కాబట్టి ఇప్పుడు మనం తల్లిదండ్రుల అంశ అని అనుకున్నట్లయితే ఈ తల్లిదండ్రులు ఎవరి అంశ, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి అంశ, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి అంశ, ఇట్లా ఆర్జన్ చూసుకుంటూ పోతే ఈ మానవ జాతికే మూలం ఏది? ఎవరు మొదటి తల్లిదండ్రి? ఈ మొత్తం సృష్టికంతా పరమాత్ముడే తండ్రి, ప్రకృతియే తల్లి. కాబట్టి తండ్రి, తల్లి ఎవరు ఈ సృష్టి కంటే? పరమాత్ముడు, ప్రకృతి. ఈ ప్రకృతి నుంచే మనమంతా వచ్చాం. తండ్రి, తల్లి, ఉత్పత్తి, మనమంతా ఉత్పత్తి అయిన వాళ్ళం అన్నమాట. ఈ విధంగా మనము సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంశ అంటే ఏదో మనం తెలుసుకోవాలి. అంశ అంటే భాగము, ఒక పాదము అని అర్థం. అంశకు మూలం ఉంటుంది. మూలం నుంచి వచ్చిందే అంశ. ఇప్పుడు పాలున్న గిన్నెలో ఒక గ్లాసు పాలు మనము గిన్నె నుంచి తీస్తాం, అది అంశ. ఒక కేక్ ఉంది, కట్ చేస్తాం, ఒక పీస్ తీస్తాం, అది కేక్ యొక్క అంశ. శ్రీరాముడు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. శ్రీకృష్ణుడు ఉన్నాడు, మహావిష్ణువు యొక్క అంశ. జమదగ్ని మహర్షి ఉన్నాడు, మహేశ్వరుని యొక్క అంశ. ఇట్లా వీళ్ళందరూ అంశాలు అన్నమాట. కాబట్టి కార్యరూపము, కారణరూపం ఏంటో మనం తెలుసుకోవాలి. కారణము పరమాత్ముడు, కార్యరూపము మానవులు. కారణం, మూల కారణం సృష్టి పరమాత్ముడే. మనమంతా కార్యరూపాలమే, మనమంతా పరమాత్ముడి యొక్క ప్రతిబింబలం మాత్రమే. ఎట్లా అంటే ఇప్పుడు ఒక బీజం ఉంది, చెట్టు ఉంది. ఈ చెట్టుకు బీజము కారణం, కార్యరూపము చెట్టు. అట్లాగే మన కూడాను, మానవ జాతి కూడాను పరమాత్ముడు మూలం, బీజం. మనమంతా కార్యరూపాలు మాత్రమే. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రం నుంచి అనేకమైనటువంటి అలలు వస్తూ ఉంటాయి, తరంగాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కార్యరూపాలు. దీని మూలం సముద్రమే. ఇవన్నీ పోయి మళ్ళీ సముద్రంలో కలవాల్సింది. ఈ విధంగా మనం సృష్టి యొక్క యథార్థ రూపాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణుడు మనకు చెప్తాడు ఒక చోట, సనాతనమైనటువంటి నా అంశయే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు అని. కాబట్టి ఆ పరమాత్మ అంశయే మనమంతా. ఈ భూలోకంలో జీవులంతా ఎవరంటే పరమాత్మ యొక్క అంశయే, కానీ కేవలం తల్లిదండ్రుల యొక్క అంశ కాదు. గర్భకారణమైనటువంటి ఈ సృష్టికి మూలమైన బీజం ఏదిందో మన గర్భకారణానికి, ఆ బీజమందు పరమాత్ముడు తన అంశని లేదా తన రూపాన్ని నిక్షిప్తం చేసి పెట్టాడు. ఆ బీజం నుంచే మనమంతా వచ్చామన్నమాట. అంటే అనాది నుంచి సృష్టి ప్రారంభ కాలంలో, అంటే కల్పం ప్రారంభ సమయంలో సమస్త జీవరాశులు ఆ పరమాత్మ నుంచే ఉద్భవించాయి. వర్తమాన కాలమందు జీవరాశులన్నీ ఎక్కడున్నాయంటే
పరమాత్మ యొక్క హృదయంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. చూడండి, వచ్చినటువంటి జీవరాశులన్నీ పరమాత్మ నుంచి వచ్చాయి. ఎప్పుడు? సృష్టి ప్రారంభ కాలంలో, కల్పం ప్రారంభ సమయంలో. వర్ధమాన కాలం ముందు ఈ యొక్క జీవరాశులన్నీ ఎక్కడ ఉన్నాయి? పరమాత్మని ఎందే స్థితి కలిగి ఉన్నాయి. సృష్టి స్థితి. మళ్ళీ ప్రళయం వచ్చిన తర్వాత ఈ జీవరాశులన్నీ ఏమవుతాయి? ప్రళయ సమయంలో జీవరాశులన్నీ తిరిగి మళ్ళీ ఆ పరమాత్మని ఎందే లీనమైపోతాయి. మళ్ళీ కొత్త కల్పం ప్రారంభం సమయంలో ఈ సమస్త జీవరాశులన్నీ మళ్ళీ ఆ పరమాత్మ నుంచే ఉద్భవిస్తాయన్నమాట. పరమాత్మ నుంచే మళ్ళీ బయటకు వస్తాయి. కాబట్టి ఈ సృష్టిలో మనం గమనించవలసినవి రెండు అజములు. అజములు అంటే దేన్ని ఉత్పత్తి కానిటువంటి వస్తువులు. మనమంతా ఉత్పత్తి అయిన వాళ్ళమే. ఈ సృష్టిలోని చరాచర వస్తు పదార్థాలన్నీ ఉత్పత్తి అయినవే. ఉత్పత్తి అయినవన్నీ నశించవలసిందే. మరి ఉత్పత్తి కాని కొన్ని ఉన్నాయి. అంటే దేనికి ఉత్పత్తి కాలేదు, సహజంగా ఈ సృష్టిలో ఉండేటువంటి శక్తులు అన్నమాట. అదే ఒకటి పరమాత్ముడు, రెండు ప్రకృతి, మూడు జీవాత్మలు. మనమంతా జీవాత్మలు. ఎక్కడి నుంచి వచ్చాం? ప్రకృతి నుంచి వచ్చాం. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి సృష్టికి మూలం ఒకటే. ఆ మూలం నుంచే ఈ పరిణామ వ్యవస్థ అంతా జరుపుకుంటూ వచ్చిందనమాట. పరమాత్ముడికి రెండు జన్మలు, ఒకటి ఆత్మ, రెండు జీవాత్మ. ఈ ఆత్మ జీవాత్మ రెండు మన శరీరంలోనే ఉంటాయి. జీవాత్మనే శరీరానికి కారణం. ఆ జీవాత్మ లేని శరీరమే లేదు. ఏ శక్తి, ఏ చైతన్యం వల్ల ఈ శరీరం పని చేస్తూ ఉందో, ఉత్పత్తి అయిందో, మళ్ళీ ప్రళయకాలం అంతరించిపోతుందో, అదే మన యొక్క శరీరానికి మూల కారణం. మనం వచ్చినటువంటి మూల పదార్థం, వస్తువు ఎక్కడి నుంచి వచ్చాం, ఏ పదార్థం నుంచి వచ్చాం, ఏ మూలం నుంచి వచ్చాం, తిరిగి మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాం అనేటువంటి విచారణ చేస్తే మనమంతా పరమాత్మ యొక్క అంశాన్ని తెలుస్తుంది. కానీ తల్లిదండ్రుల అంశం అన్నట్లు మనకు తెలియదు. సృష్టి వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ వేదాంతపరంగా, ఆధ్యాత్మిక పరంగా, సృష్టి శాస్త్రం ప్రకారము, సృష్టి నిర్మాణం ప్రకారము మానవుడు ఎవరు? మన అహంకారం వల్ల మన పరమాత్మను గుర్తించలేకపోతున్నాం. అందుకే మన వేదాంత శాస్త్రాలు చెప్పేదంతే ఒకటే, నువ్వెవరు, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం. నిన్ను గురించి నువ్వు తెలుసుకో అంటే అర్థం ఏమంటే మనమంతా ఆ పరమాత్మ యొక్క అంశలమే అని అర్థం. ఏకమేవా అద్వితీయ బ్రహ్మం సర్వం కల్విదం బ్రహ్మమస్మి అని చెప్పబడింది. సర్వం కల్విదం, దుమ్ము ధూళి నుంచి మహత్తు వరకు మొత్తం ఇదంతా విశ్వము ఆ పరమాత్మ యొక్క అంశయే. తల్లిదండ్రులు కూడా ఆ పరమాత్మ యొక్క అంశయే. ఈ విధంగా మనం సబ్జెక్ట్ను అర్థం చేసుకోవాలి. కాబట్టి పరమాత్ముడికి రెండు జన్మలు ఉంటాయి. ఒక జన్మ వచ్చేసి ఆత్మ, రెండవ జన్మ వస్తే జీవాత్మ. ఆత్మ చైతన్య రూపము మన శరీరంలో ఉంటుంది. జీవాత్మ ఆత్మ యొక్క అంశయే, మన శరీరంలోనే ఉంటుంది. కాబట్టి మనం ఎవరమంటే శరీరం కాదు, జీవాత్మ, పరమాత్మ యొక్క అంశలము అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన అహంకార ధోరణి వల్ల ఇది నా శరీరము, నేను అందంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, దృఢంగా ఉన్నాను అని అనుకుంటుంటాం. కానీ నేను శరీరం కాదు, పరమాత్మను అని యథార్థంగా అర్థం చేసుకోవడమే పరమాత్మ గురించి యథార్థంగా అర్థం చేసుకోవడం అని అర్థం. నువ్వెవరు, నిన్ను గురించి నువ్వు తెలుసుకో అంటే మీనింగ్ ఏంటంటే నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మన యథార్థ స్వరూపం ఏంటి? ఆత్మయే. ఆత్మ యొక్క ప్రతిబింబమే ఈ శరీరం. ఇట్లా ఈ జీవాత్మ పరమాత్మలే మానవ శరీరానికి మూల కారణం అన్నమాట. అందుకే మనం ఇంకా వేదాల్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. తత్వమసి అని చెప్పబడింది. తత్ అంటే పరమాత్ముడు, త్వం అంటే జీవుడు, జీవాత్మ. తత్వం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క తత్ యొక్క రూపమే ఈ యొక్క జీవుడు, చిదాభాసుడు, ప్రత్యేగాత్మ అన్నమాట. జీవుడు ఆత్మ నుంచి వచ్చినవాడు అన్నమాట. తత్వమసి, తత్పరమాత్ముడు, త్వం జీవుడు, అసి ఐతివి. ఐతివి అంటే ఏ జీవాత్మ నీలో ఉందో ఆ జీవుడు, ఆ జీవాత్మ పరమాత్మ యొక్క అంశయే అని అర్థం అన్నమాట. ఈయన వేదాల్లో చెప్పబడింది. అంటే మనం ఎవరి యొక్క అంశము అని తెలుసుకోవడానికి మనం వేదాల మూలంగా కూడా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
తత్పదార్థమే పరమాత్ముడు, త్వం పదార్థమే జీవుడు. తత్పదార్థము మాయా రూపము, త్వం పదార్థము భౌతిక శరీరం. తర్వాత తత్పదార్థము మాయోపాధి కలిగి ఉంది. పరమాత్మ మాయోపాధిలో ఉన్నాడు. తత్ అయిన తర్వాత త్వం జీవుడు సంసారోపాధిలో ఉన్నాడు, శరీర ఉపాధిలో ఉన్నాడు అన్నమాట. ఇది మూలాన్ని, మన యొక్క శరీర యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క అంశయ మనము, పరమాత్మ యొక్క అంశయ. కాబట్టి ఇంకా ఈ శరీరానికి మూలం ఏమంటే బీజం. ఆ బీజమే పరమాత్మ. బీజత్వం, పిండత్వం, అండత్వం అంత పరమాత్మతత్వమే. అసలు మానవ సృష్టికి బీజం ఏది? అణు సిద్ధాంతం ప్రకారమే ఈ సృష్టి జరిగింది. వేదాల్లో కూడా ఇదే చెప్పబడింది, మన సైన్స్లో కూడా ఇదే చెప్పబడింది. అణు సిద్ధాంతం అణువు నుంచి వచ్చింది. ఆ అణువు ఎక్కడిది? ఆ అణువే బ్రహ్మాంశ. దాన్ని మనం ఆత్మ అంటాం. దాన్ని మనం యోగ శాస్త్రాల్లో ఆది కుండలిని, ఫస్ట్ కుండలిని, ప్రథమ కుండలిని అంటాం. ఆ అణువు నుంచే మనము భౌతిక శరీరాలు తయారయ్యాయి, ఉత్పత్తికి కారణమైంది. కాబట్టి బీజత్వము, అండత్వము, పిండత్వము, అండము, పిండము, బ్రహ్మాండము అంత పరమాత్మ యొక్క అంశే. మనం ఊహించి కల్పించుకుంటున్నాం మన శరీరాన్ని గురించి. శరీరం నాది, నేను పెంచి పోషించుకుంటున్నాను అని మనం ఈ శరీరానితో సుఖపడుతున్నాం, సుఖాలకు ఉపయోగించుకుంటున్నాం. ఈ శరీరం మూల ఉండే తత్వం ఏంటి? ఈ శరీరం ఎలా నడుస్తుంది? దీనికి మూలం ఏంటి? ఎలా వచ్చింది? ఎలా అంతరించిపోతుంది అన్నటువంటి రహస్యాలు మనము తెలుసుకోవాలి. ఇంకా చూడండి, మానవ శరీరోత్పత్తి 3 దశలలో జరుగుతుంది. ఒకటి జీవోత్పత్తి, అంటే జీవుని యొక్క ఉత్పత్తి. ఈ జీవుని యొక్క ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? తల్లి శరీరంలోనా? కాదు. తండ్రి శరీరంలోనా? కాదు. జీవోత్పత్తి అంత పరమ రహస్యం. జీవి ఎలా వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, దాని రూపం ఏంటి, దాని సోర్స్, ఏ వనరు నుంచి వస్తున్నాడు, ఏ వనరుకు పోతున్నాడు, అదంతా దైవరాజ్యానికి సంబంధించింది, దైవత్వానికి సంబంధించింది, దివ్యలోకానికి సంబంధించింది. తర్వాత 2వ దశ ఏదంటే భౌతిక ఉత్పత్తి. భౌతిక శరీరం ఎలా తయారు అంటే పాంచభౌతిక శరీరం అంట. పంచభూతాలతో ముందు శరీరం ఏర్పడుతుంది. కాబట్టి జీవోత్పత్తి ఒక దశ, భౌతికోత్పత్తి ఒక దశ, 3వ దశ వచ్చి శరీరోత్పత్తి. ఈ శరీరోత్పత్తి మాత్రమే తల్లి శరీరంలో జరుగుతుంది. కాబట్టి స్థూల శరీరం మాత్రమే తల్లి గర్భంలో తయారవుతుంది, గర్భకోశంలో తయారవుతుంది. కాబట్టి తల్లి పాత్ర స్వల్పమే అన్నమాట. ఇక్కడ తండ్రి కేవలము 3 నెలలు గర్భం ధరిస్తాడు, తల్లి 9 నెలలు గర్భం ధరిస్తుంది. ఈ ప్రక్రియలో కూడా 9 నెలల ప్రక్రియ కూడా అంత భగవంతుని యొక్క సంకల్పమే, కృషి, వారి యొక్క ప్రణాళిక ప్రకారమే శిశు పోషణ, పెంపకము, ఆకారము, ఆకృతి అన్నీ గర్భకోశంలో ఏర్పడతాయి. కాబట్టి జీవోత్పత్తి వేరు, భౌతికోత్పత్తి వేరు, శరీరోత్పత్తి వేరు. ఈ శరీరోత్పత్తి మాత్రమే ఈ తల్లిదండ్రులు కారణం. ఈ శరీరోత్పత్తి కూడా మళ్ళీ దగ్గర 90% అంత భగవంతుని యొక్క సంకల్పము, కృషి, ప్రయత్నమే కానీ తల్లిదండ్రుల యొక్క ప్రయత్నం కాదు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క పెరుగుదల, పోషణ చూసుకునే బాధ్యత ఎవరిది? తల్లిది కాదు, తండ్రిది కాదు, కుండలిని పరమాత్మ యొక్క అంశ. ఆ అంశనే శిశు పోషణ జరుగుతూ ఉంటుంది, తల్లి గర్భంలో పెంపకం జరుగుతూ ఉంటుంది. తల్లి గర్భకోశంలో ఉన్నటువంటి శిశువు మాంసం ముద్ద, ఆ మాంసం ముద్దను పోత పోసినటువంటి ఒక శరీర రూపం, ఆకృతిగా తయారు చేస్తుంది కుండలిని. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాదు. అదే మాదిరి ఈ కుండలిని అంటే ఆత్మశక్తి మానవ శరీరాన్ని ఊహించి, రచించి, ధరించి, భరించి ఆకర్షిస్తూ ఉంటుంది. దానికి ఆకర్షణాశక్తి, క్రియాశక్తి, జీవశక్తి, ప్రాణశక్తి, కదలిక, చలనశక్తి ఉంటుందన్నమాట అణువుకి. ఆ అణువు యొక్క శక్తితోనే ఈ మాంస పిండము భౌతిక శరీరంగా తయారవుతుంది. ఇంకొక విషయం కూడా గమనించండి, ఆడబిడ్డయా మగబిడ్డయా ఎవరు పుట్టాలి మనకి? ఇది తల్లిదండ్రుల సంకల్పం వేరుగా ఉండొచ్చు, దైవ సంకల్పం వేరు.
దైవ సంకల్పం ప్రకారమే ఆడబిడ్డనా మగబిడ్డనా అనేటువంటి నిర్ణయం జరుగుతుంది, కానీ తల్లిదండ్రుల యొక్క సంకల్పంతో జరగదు. కాబట్టి ఆ విషయం ముందు కూడా మనము పరమాత్మ యొక్క అంశమే కానీ తల్లిదండ్రుల యొక్క అంశ కాదు. ఎందుకంటే ఇప్పుడు జీవాత్మకు ఇంతవరకు టోటల్ జన్మలు ఎన్ని జన్మలు తీసుకోవాలి. ఆ జన్మ యొక్క రహస్యం మనకు మెమరాండమ్ వర్కింగ్లో ఉంటుంది, అంటే జీవిత కాలపట్టికలో ఉంటుంది అన్నమాట. టోటల్ జన్మలు ఇప్పటికి ఎన్ని జన్మలు అయిపోయాయి, మానవ జన్మలు అందులో స్త్రీ జన్మ పురుష జన్మలు ఇంకా తీసుకోపోవలసిన జన్మలు అన్నట్టు రహస్యాలన్నీ మనకు కుండలిని ధాతుకలలో నిక్షిప్తమై ఉంటాయి. ఇదంతా కూడా దైవక్రియనే, పరమాత్మ యొక్క సంకల్పమే. కాబట్టి ఇందులో ఇది నా శరీరము నేను అనేటువంటి ఆలోచనకు ఏమాత్రం అవకాశం లేదు. మొత్తం సృష్టి, మానవ శరీర సృష్టి అంతా దైవ సంకల్పమే, వారి ప్రయత్నమే, వారి యొక్క కృషి, దైవశక్తితో ఈ యొక్క విధానము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్రియా విధానం అంతా దైవ సంకల్పంతోనే కుండలిలోనే జరుగుతుంటుంది, కానీ అది తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఇకపోతే ఈ శరీరానికి ముఖ్యమైనది ప్రాణం. ఈ ప్రాణం ఎవరిది? తల్లిదండ్రులదా? ఎక్కడి నుంచి వస్తుంది ప్రాణం? ప్రాణం పరమాత్మ యొక్క అంశయే. పరమాత్ముడే ప్రాణరూపం ధరిస్తాడు. అణువు, జీవాణువు, జీవాత్మ. ఈ జీవాత్మ ప్రాణ యొక్క సంయోగంతో జీవుడు తయారవుతాడు. ప్రాణం ఎప్పుడైతే జీవాత్మతో కలయిక సంయోగం జరుగుతుందో అప్పుడు దాన్ని మనం జీవుడు అంటాం. జీవుడు జీవాత్మ ఒకటే, కానీ ప్రాణం ఉన్నంత వరకు ఈ జీవాత్మను మనం జీవుడు అంటాం. జీవుడు అంటే శరీరం అనే, అంటే ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరాన్ని మనం శరీరమే అంటూ ఉంటాం. ఆ ప్రాణం ఎగిరిపోతే ఈ శరీరాన్ని పీనుగ శరీరం అంటాం. అంటే ఏమిటప్పుడు ఇది శరీరంలో చైతన్య శక్తి ఏది? ప్రాణం. ఆ ప్రాణం ఎవరిది? తల్లి నుంచి వచ్చిందా, తండ్రి నుంచి వచ్చిందా? ఇద్దరి నుంచి రాలేదు. ప్రాణము పరమాత్మ యొక్క అంశ. పరమాత్ముడే ప్రాణరూపం ధరిస్తాడు. జీవో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ. పరబ్రహ్మ స్వరూపాలు రెండు, ఒకటి అన్నము, రెండు ప్రాణం. ఈ రెండు మన శరీరంలోనే ఉంటాయి. అన్నం కూడా పరబ్రహ్మ స్వరూపమే. గతంలో మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను దీని గురించి. ప్రాణం కూడా ఆ పరబ్రహ్మ యొక్క అంశయే. కాబట్టి మనం ఆరాధించాల్సింది, పూజించాల్సింది ఆ ప్రాణాన్నే. ఎవరైతే ప్రాణాన్ని ఆరాధిస్తారో, పూజిస్తారో అట్టివారు సంపూర్ణంగా 100 సంవత్సరాలు జీవిస్తారు. దానికి అనుమానం ఏమీ లేదు. అది పరమాత్మ యొక్క అంశ కాబట్టి. కాబట్టి ఆ ప్రాణం ఉంది కాబట్టి మనము ఈ శరీరం నడుస్తూ ఉంది. ఆ ప్రాణం పోతూనే ఇది పీనుగ శరీరం అవుతుంది, జడ శరీరం అయిపోతుంది, జడధర్మాలతో సాధారణటువంటి పదార్థంగా మారిపోతుంది. ఆ ప్రాణం ఉన్నంతవరకే ఈ శరీరము, ఈ జీవుడు. అదే మాదిరి ఇదరి శరీరం అండి, ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తల్లిదండ్రుల శరీరం బాహ్యంగా జరిగేటువంటి పని, తల్లిదండ్రులకు సంబంధించిన క్రియా విధానం కాదు. ఈ ఈదరిక్ శరీరం అనేది కూడా పరమాత్మ యొక్క తత్వంలో ఒకటి. ఈ ప్రాణమయ శరీరమే మనం జీవుణ్ణి ఔటర్ ప్రపంచం నుంచి తల్లి యొక్క శరీరంలోకి, గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదే మాది మరణం తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను శరీరం నుంచి బయటకు తీసుకెళ్తుంది. ఏది బయటకు తీసుకెళ్చేది, దానికి వాహనం ఏది అంటే మనకు ఈ యొక్క ప్రాణమయ శరీరమే, ఈదరిక్ బాడీ అంటాం. ఈ ప్రాణమయ శరీరం ఏం చేస్తుందంటే ఆ యొక్క జీవాత్మను శరీరం నుంచి బయటకు తీసుకెళ్తుంది. ఈ ప్రక్రియ అంతా చేసే తల్లిదండ్రులు కాదు, ఈ ప్రక్రియ చేసేదంతా ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరమే పరమాత్ముడు. చూడండి, సృష్టి ప్రక్రియ అంతా మనకి పరమాత్మ యొక్క శక్తి, రహస్య శక్తి, దివ్యశక్తి ఏది ఉందో వాటి ద్వారా జరుగుతూ ఉంటుందే కానీ మనకి క్రియా విధానం అర్థం కాదు. తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులకు క్రియ జరపడం లేదు, రహస్యంగా జరుగుతూ ఉంటుంది. సైన్స్ కూడా ఈ ప్రక్రియ తెలియదు. సైన్స్ కూడాను భౌతికంగా తెలుసు, భౌతికంగా జరిగేటువంటి క్రియా విధాన్ని మాత్రమే సైన్స్ చెప్తుంది. 3వ నెల నుంచి ముఖ్యంగా దాని ముందు జరిగేటువంటి ప్రక్రియ సైన్స్ కూడా తెలియదు. ఉదాహరణకి జీవోత్పత్తి, భౌతికోత్పత్తి, శరీరోత్పత్తి, అందులో ప్రాణము, ఈదరిక్ శరీరము, స్త్రీ జన్మ, పురుష జన్మ, సరే ఎన్ని జన్మలు, ఎన్ని సైన్స్ కూడా చెప్పలేదు. ఎన్ని దైవ రహస్యాలు, సృష్టి రహస్యాలు. అందుకే మనం గమనించవలసింది ఏమిటి అంటే మనమందరూ దైవాంశలము, తల్లిదండ్రుల అంశ కాదు అని తెలుసుకోవడం. అంటే పరమాత్మకు ఇంపార్టెన్స్ను ఈ మధ్యకాలంలో మనము మర్చిపోయాం.
అంత శరీరాభిమానం పెరిగిపోయింది, శరీర వ్యామోహం పెరిగిపోయింది. భౌతిక సంపద, భౌతిక సుఖాలు, భౌతిక ప్రపంచంలో మనం విరగిస్తున్నాం. ఈ శరీరం వెనుకలు ఉండేటువంటి దైవ తత్వాన్ని, దైవ రహస్యాన్ని మనం గుర్తించడం లేదు. అంత యజమానిత్వం పెరిగిపోయింది. ఈ శరీరం నేను, ఈ శరీరం నాది, నా సొంతము అని దీన్ని అనుభవిస్తున్నాం. శరీరంతో సుఖపడుతున్నాం. ఈ శరీరం నశించిపోతుంది, ఈ శరీరం మూలం ఏంటి అనేది రహస్యాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఈ అంశం పైన ఈరోజు మనం ఈ విషయాలను పూర్తిగా తెలుసుకుంటున్నాం. అదే మాదిరి తల్లి గర్భంలో ఒక శిశువు తయారు కావాలంటే దాని మూల పదార్థము రక్తం. ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి రక్తమా, లేకపోతే తల్లిదండ్రుల రక్తమా? ఇక్కడ తల్లి రక్తం వేరు, తండ్రి రక్తం వేరు. తల్లి రక్తం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, తండ్రి రక్తం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. అయినా తల్లి రక్తం వేరు, తండ్రి రక్తం వేరు. శిశువు సంక్రమించేటువంటి రక్తము వేరు. చూడండి, పరమాత్మ యొక్క గొప్పతనం రహస్యము ఆ బ్లడ్లోనే తెలుసుకోవచ్చు. ఆ రక్తంలోనే పరమాత్మ యొక్క గొప్పతనం దాగి ఉంది. కానీ తల్లి రక్తం వేరు, తండ్రి రక్తం వేరు, మనలో ఉండేటువంటి రక్తం వేరు. ఒకే కుటుంబంలో నలుగురు సంతానం ఉంటే నలుగురి యొక్క రక్త గుణాలు, లక్షణాలు, ధర్మాలు, బ్లడ్ గ్రూప్స్ అంటాం, అవి వేరుగా ఉంటాయి. దైవరహస్యం అదే. ఆ రహస్యాన్ని తెలుసుకోవడమే గొప్ప పని. కాబట్టి ఈ రక్తం కూడా ఎలా తయారవుతుంది? ఈ రక్తం కూడా పరమాత్మ యొక్క అంశయే. ఎలా తయారవుతుంది? చూడండి, పంచభూతాలు ఉన్నాయి మనకు. ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి మనకు జలము, జలం నుంచి పృథ్వీ, పృథ్వీ పైన ఔషధులు అంటే పంటలు, అన్నం పుడుతుంది. ఈ అన్నం తింటాం, నీళ్లు తాగుతాం. ఈ పంచభూతాలన్నీ మన శరీరంలో ఉన్నాయి. నీరు, వేడి, జఠరాగ్ని శరీరంలోనే ఉంది. జలం తాగుతాం, జలం పంచభూతాల్లో ఒకటి. ఈ జలము, అన్నము రెండు తినిన దానివల్ల ఒక రసం తయారవుతుంది, ఒక గుజ్జు తయారవుతుంది శరీరం. ఆ గుజ్జే మనకు తెలియదు, లోపల అది రక్తంగా ఎర్రగా మారిపోతుంది. అదే రక్తం. ఈ రక్తానికి మూలమేది? ఆకాశం. ఎందుకంటే ఆకాశం నుంచి మార్పు చెందుకుంటూ పృథ్వీ రూపం దాల్చి ఈ పృథ్వీ పైన అన్న రూపంలో తయారవుతుంది. ఆ అన్నం తినే మనము జీవిస్తున్నాం, అన్నం తినే మనము జన్మిస్తున్నాం. కాబట్టి ఈ రక్తం మనకు పరమాత్మ యొక్క అంశే కానీ తండ్రి యొక్క రక్తం కాదు, తల్లి యొక్క రక్తము కాదు. ఈ తల్లిదండ్రులలో ఉండేటువంటి రక్తం కూడా పరమాత్మ యొక్క అంశయే. ఇకపోతే జీవోత్పత్తికి మనకు కావాల్సింది ఇంద్రియం. ఈ ఇంద్రియం ఎక్కడ తయారవుతుంది? ఈ ఇంద్రియం ఎవరిది? తల్లిదా, తండ్రిదా? అంటే శుక్లబిందు నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? తండ్రి శరీరంలో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఈ శుక్లబిందు నిర్మాణ ప్రక్రియ కూడా పరమాత్మ యొక్క తత్వమే, పరమాత్మ యొక్క అంశయే. మనం ఇంతవరకు రక్తం గురించి తెలుసుకున్నాం. ఈ రక్తం కూడా అనేక రూపాంతరాలు చెందుతుంది, మార్పు చెందుతుంది. రక్తం వచ్చేసి మనకు శరీరంలో గడ్డగడ్డిపోతుంది. అంటే రసమే రక్తంగా మారిపోతుంది. రక్తమే కండరాలు అవుతాయి, కండరాలే కొవ్వులు అవుతాయి. ఈ కొవ్వులని ఎముకలు ఏర్పడతాయి. ఈ ఎముక లోపల మజ్జ ఉంటుంది, మ్యారో అంటాం. ఆ మజ్జ నుంచే ఇంద్రియం తయారవుతుంది. కాబట్టి ఈ ఇంద్రియ యొక్క ఉత్పత్తి యొక్క ప్రక్రియ యొక్క అంశం ఏమిటి? దీనికి మూల అంశ పరమాత్మయే, రక్తమే. ఈ రక్తం ఎలా వచ్చింది? చెప్పాను మీకు ఎలా వచ్చిందో. కాబట్టి మొత్తం ప్రక్రియకంతా మూలము పరమాత్మనే. ఆ యొక్క పరమాత్మ మూలం నుంచే శుక్లబిందు నిర్మాణము తండ్రి శరీరంలో జరుగుతుంది. చూడండి, మొత్తం ఉత్పత్తి ప్రక్రియ, మన శరీర ఉత్పత్తి ప్రక్రియ అంతా దైవత్వంతోనే జరుగుతుంది, కానీ తల్లిదండ్రుల ప్రయత్నంతో జరగడం లేదు. తల్లి యొక్క శరీరం ఒక ఏర్పాటు మాత్రమే. ఒక పరిమిత కాలం వరకు సృష్టి నిర్మాణం జరగడానికి ఒక ఏర్పాటు మాత్రమే, కానీ తల్లిదండ్రులు శిశువును తయారు చేయడం లేదు. ఇదంతా పరమాత్మ యొక్క ప్రక్రియే, ఉత్పత్తి ప్రక్రియ విధానం అన్నమాట. అదే మాదిరి ఈ శరీరం అంతా పంచభూతములతో తయారైంది. తల్లి గర్భంలో శిశువు తయారైనా కూడా ఆ శిశువు అంతా శరీరము పంచభూతములతో తయారైందే. పంచభూతములు లేకపోతే నీకు శరీరంలో తల్లి గర్భంలో శిశువు తయారీ ప్రసక్తే ఉండదు. ఆ పంచభూతాలు పరమాత్మ యొక్క అంశయే, పంచభూతాలన్నీ ఆత్మ యొక్క అంశయే. మనలో అంతఃకరణలు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి లేకపోతే శరీరమే లేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఇంద్రియాలని పరమాత్మ యొక్క అంశయే. మనసు, బుద్ధి, అహంకారము నావే అంటాడు కృష్ణుడు. పరమాత్ముడే మాయారూపంలో 8 రకములైనటువంటి మాయారూపంలో మన శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు.
ఆ 8 మాయాతత్వాలు ఏంటి? పంచభూతాలు, ప్రాణము, మనస్సు, అహంకారం. ఇవన్నీ నా స్వరూపాలే, నా మాయా స్వరూపాలే అంటాడు కృష్ణుడు. కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అంశలే. తల్లిదండ్రులకు సంబంధం లేదు. తల్లిదండ్రుల శరీరం బయట జరిగేటువంటి ప్రక్రియ ఇది. తండ్రి శరీరంలో జరగదు, తల్లి శరీరంలో జరగదు. ప్రకృతి తత్వాలు ఇవి. ఈ ప్రకృతిలో 96 తత్వాలు ఉన్నాయి. ఈ 96 తత్వాలు మన శరీరంలో ఉన్నాయి. స్థూల శరీరంలో 25 తత్వాలు ఉన్నాయి. ఈ 20 తత్వాలు ప్రకృతి తత్వాలే. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, అంతఃకరణాలు, జీవుడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి యొక్క సమూహంతోనే శరీరం తయారైంది. వీటి యొక్క సమూహంతోనే శరీరం పనిచేస్తూ ఉంది. సమాజంలో, వ్యవహార సొసైటీలో శరీరం పనిచేస్తూ ఉంది, వ్యవహరిస్తూ ఉంది. ఇవి లేకపోతే శరీరమే లేదు, మానవుడే లేదు. ఆ తర్వాత గుణాలు మనకున్నాయి, త్రిగుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణాలు ఎక్కడివి? త్రిగుణములన్నీ ప్రకృతియే. ప్రకృతి అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణమే. ఇవి ప్రకృతి యొక్క రూపాలు. ప్రకృతి అంటే మనకు కనపడేటువంటి ఈ భౌతిక సృష్టి నిర్మాణం కాదు. అదంతా సృష్టి నిర్మాణం, క్రియేషన్ ఆఫ్ సొసైటీ. ఇందులో ఏమున్నాయంటే గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు ప్రకృతి యొక్క గుణాలే. ఈ గుణాలు లేకపోతే మనిషే కాదు. మరి శరీరం పనిచేస్తుంటే గుణాలలోనే పనిచేస్తుంది. ఆ గుణాలు ప్రకృతి యొక్క ధర్మాలు, ప్రకృతి యొక్క విశేషాలు. కాబట్టి ప్రకృతి వల్లనే శరీరం తయారైంది, పనిచేస్తుంది. అట్లే మనకు అరిషడ్వర్గాలు, కామము, క్రోధము, మదము, దంభము, దర్పము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏ గుణాలు? పరమాత్మ యొక్క గుణాలే, పరమాత్మ యొక్క లక్షణాలే. ఈ 96 గుణాల తత్వాలలో ఇవి కూడా ఒకటి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? రాగము, శోకము, మోహము, భయము, భీతి, ఇవన్నీ మనకి ఎలా జరుగుతున్నాయి? ప్రకృతి యొక్క ధర్మాలు. శరీర ధర్మాలన్నీ ప్రకృతి ధర్మాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనమంతా కేవలము వడ్ల గింజలో బియ్యం గింజ మాదిరే ఉంటాం. మనం వడ్ల గింజలో బియ్యం గింజ, మనంతా బియ్యం గింజలమే. కాబట్టి మట్టిలో కుండ లేదు. బాగా ఆలోచించు. మట్టిలో కుండనే, కుండలో మట్టి ఉంది. మట్టిలో కుండ లేదు, కుండలోనే మట్టి ఉంది. కాబట్టి కుండ, మట్టి 2 ఎక్కడి నుంచి వచ్చాయి? కుండ, మట్టి 2 పరమాత్మ అంశాలే. అదే మాదిరి బంగారంలో ఆభరణాలు లేవు, నాణెములు లేవు. నాణెములు ఆభరణంలోనే బంగారం ఉంది. అదే సృష్టి రహస్యం. కాబట్టి మనమంతా ఎక్కడున్నామంటే పరమాత్మకు అంశంలోనే ఉన్నాం. మనమంతా ఓతపోతమై ఉన్నామన్నమాట. పరమాత్మతో ఓతపోత అంటే సంబంధమై ఉన్నాం. దీన్ని మనం బ్రహ్మసూత్రాలు అంటుంటాం. బ్రహ్మసూత్రాలు చదవండి, మనం ఎవరము అని మనకు అర్థమవుతుంది. నువ్వెవరు, నిన్ను గురించి నువ్వు తెలుసుకొని అంటుంటాం. దీని సమాధానాన్ని మనకు బ్రహ్మసూత్రాల్లో దొరుకుతుంది. సూత్రం దారం అన్నమాట. మనులనని మనం దారంలో గుచ్చినట్లు సమస్త జీవరాశులనే ఆ పరమాత్మ యొక్క సూత్రంలో కూర్చబడి ఉన్నాయన్నమాట. డైరెక్ట్గా మన పరమాత్మతో సంబంధం ఉంది కాబట్టి శరీరం నడుస్తూ ఉంది. ఆ సంబంధంతో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శరీరాన్ని ఊహించి, రచించి, రూపాన్ని తయారు చేసి, ఆకర్షించి, దాన్ని చలన శక్తి ఇచ్చి, ఆకర్షణ శక్తి ఇచ్చి, చలింపజేసేటువంటి అంశం ఏదంటే ఆ పరమాత్మ యొక్క అంశయే. ఆ అంశం గురించే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనము అంశ అంటుండే ఏంటంటే రూపము, దాని యొక్క మూలం మనలో ఉండాలి. పరమాత్మ యొక్క మూలం మనలో ఉన్నప్పుడే మనం అంశ అని చెప్తాం. తల్లిదండ్రుల అంశ మనలో లేదు. ఇందుకు రక్తము తల్లిదండ్రులు కాదు. తర్వాత ఇంద్రియం, శుక్లం కూడా తల్లిదండ్రులది కాదు. నీరు, జలము, అగ్ని కూడా తల్లిదండ్రులది కాదు. తర్వాత శిశువు, మగన, ఆడ నిర్ణయం తల్లిదండ్రులది కాదు. ఎన్ని జన్మలు ఏమి తల్లిదండ్రులది కాదు. ఇదంతా పరమాత్మ యొక్క సృష్టి, పరమాత్మ యొక్క అంశయే. ఆ అంశ ఇన్ని క్రియా విధానాలు నడుపుతూ మానవ శరీరాన్ని తయారు చేసింది. కాబట్టి మనమంతా జన్మించామంటే తల్లిదండ్రుల యొక్క సంకల్పం వల్ల మనం జన్మించలేదు. మన కర్మానుసారము, మన కర్మ ఫలమును మనం అనుభవించాలి కాబట్టి మనం జన్మించాం. సృష్టి విధి విధానం ప్రకారం జన్మలు ఎలా కలుగుతాయి, పునర్జన్మలు ఎలా కలుగుతాయంటే కర్మ వల్లనే. కర్మనే జన్మకు కారణం. కర్మ ఫలాలు అనుభవించాలి కాబట్టి మనం జన్మ తీసుకుంటాం. అంతేగాని తల్లిదండ్రులు సంకల్పించారు కాబట్టి మనం జన్మించలేదు.
మన జన్మకు తల్లిదండ్రుల యొక్క సంకల్పానికి సంబంధం లేదు. వాళ్ళు సంకల్పించారు కాబట్టి ఆడ జన్మ, వాళ్ళు సంకల్పించారు కాబట్టి స్త్రీ జన్మ అనేది జరగదు. అది సృష్టి విధి విధానం ప్రకారమే జరుగుతుంది. పితృదేవతలు ఉంటారు, పితృదేవతల ప్రకారము ఆ యొక్క సృష్టి నిర్మాణం జరుగుతుంది. ఎన్ని జన్మలు, స్త్రీ జన్మలేది, పురుష జన్మలేది, ఎన్ని అయిపోయినా ఇంకా ఎన్ని ఉన్నాయన్నది ఆ దేవతలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి మన కర్మానుసారంగానే జన్మించాం. కర్మ వాసనలను మనం ప్రేరేపించి జన్మకు తెప్పిస్తాయన్నమాట. కాబట్టి వాళ్ళు జన్మించటం వల్ల మనం జన్మించటం లేదు, తల్లిదండ్రులు మరణించటం వల్ల మనం మరణించడం లేదు. వాళ్ళ జీవాత్మ మన జీవాత్మ కాదు, వాళ్ళ శరీరం జీవాత్మ వేరు, మనలో ఉండేటువంటి జీవాత్మ వేరు. మనం మరణించిన తర్వాత మనలో ఉండేటువంటి జీవాత్మ తల్లిదండ్రుల్లో కలియుట లేదు, మనకంటే ముందు వాళ్ళు చనిపోయారు. కాబట్టి తల్లిదండ్రుల అంశ అయితే మన జీవాత్మ వాళ్ళ జీవాత్మలు కలిసిపోవాలి. కలవడం లేదు కదా, అంటే మన జీవాత్మ తల్లిదండ్రుల నుంచి రాలేదు, పరమాత్మ నుంచి వచ్చింది. కాబట్టి మనం మరణించిన తర్వాత మనలో ఉన్న జీవాత్మ పరమాత్మలోనే ఐక్యమైపోతుంది, కానీ తల్లిదండ్రులలో ఐక్యం కావడం లేదు. అదే మాదిరి మనం తల్లిదండ్రుల అంశ అయి ఉంటే కనుక మనము వాళ్ళ యొక్క కర్మశేషాలను కూడా, వాళ్ళ కర్మశేషాలు కూడా మనకు సంక్రమించాలి కదా, మనకు సంక్రమించడం లేదు. తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాల యొక్క ఫలములను మనం అనుభవించటం లేదు. వాళ్ళ యొక్క పాప పుణ్యాలకు మనం బాధ్యులం కాదు. తల్లిదండ్రుల పాపాలకు పుణ్యాలకు వాళ్ళ శరీరం నుండి జీవాత్మకు సంబంధించిన విషయం. కాబట్టి పాప పుణ్యాలు జీవాత్మకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ జీవాత్మకు సంబంధించినదే. మన జీవాత్మకు మన శరీరానికి సంబంధం లేదు. వాళ్ళు చేసిన పాపాలకు ఫలితము పిల్లలు అనుభవించరు, అది జీవాత్మకు సంబంధించినటువంటి విషయం. అంతేగాక మన జన్మకు మూలం సాక్షి ఎవరు? మన జన్మకు సాక్షి ఆత్మయే, తల్లిదండ్రులు కారు. ఎందుకంటే తల్లిదండ్రులు మరణిస్తున్నారు, మనం ఇంకా జీవిస్తాం. కాబట్టి మనకు సాక్షి ఎవరు? ఈ భూమిపైన మనం జన్మించామని ఆత్మయే, జీవాత్మయే సాక్షి, పరమాత్మనే సాక్షి. కాబట్టి మొత్తం శరీరం అంతా క్షీణించి నశించిపోయిన తర్వాత శేషించి ఉండేటువంటి వస్తువు ఏది? జీవాత్మయే. ఆ జీవాత్మ పరమాత్మకు అంశ కాదు. మరణించిన తర్వాత మనం చేసేటువంటి విచారణ దేని గురించి? తల్లిదండ్రుల గురించి కాదు, ఆ ప్రాణాన్ని గురించి, జీవాత్మని గురించి, ఆ పరమాత్ముడు జీవుని గురించి. ఈ విధంగా మనము ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పబడి ఉంది. తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళని దేవతలుగా సమానంగానే పూజిస్తాం. శాస్త్రాలు చెప్పేదంతా వాళ్ళని దేవతలుగా పూజించాలి, ఆరాధించాలి, వాళ్ళని రక్షించబడాలి, ఆరాధించాలి, సంక్షేమం చూడాలి. కానీ మనం వారి యొక్క అంశం కాదు. ఏ ధర్మశాస్త్రాలు కూడా మనము తల్లిదండ్రుల యొక్క అంశాన్ని ఎక్కడ చెప్పబడలేదు, పరమాత్మక అంశనే అని చెప్పబడింది. ఏకమేవ అద్వితీయ బ్రహ్మం సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం సృష్టిలోని దుమ్ము ధూళి నుంచి మహత్వ వరకు అంత పరమాత్మ యొక్క అంశయే, ఎవరి అంశలు కావు. తల్లిదండ్రులు కూడా పరమాత్మ నుంచి వచ్చిన వారే. కాబట్టి మనలో ఈ అహంకాకృతి లేకుండా, శరీరం పైన అభిమానము, అనాత్మాభిమానము, శరీరాభిమానం లేకుండా మన పరమాత్మ యొక్క అంశము, ఈ నేను శరీరం కాదు, నేను పరమాత్మ యొక్క అంశము అన్నటువంటి ధోరణిలో మనము ముందుకు పోవాలి. కాబట్టి ఈ శరీరం ఎప్పటికీ నశించేది, శాశ్వతమైనది ఆత్మ అంశ. ఆ అంశని ఆరాధించాలి, పూజించాలి. కాబట్టి తల్లిదండ్రుల వ్యవస్థ సామాజికమైనది, సమాజము లోకానికి సంబంధించిన విషయం. వాళ్ళ దేవతలకు ఆరాధిస్తాం. ఎప్పుడు మనం పుట్టిన తర్వాత, పుట్టక ముందు మనం ఎవరం? పుట్టక ముందు ఎవరం? పుట్టిన తర్వాతనే తల్లిదండ్రులను దేవతలుగా పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అందుకే నిన్ను గురించి నువ్వు తెలుసుకో, ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో డిఫరెంటే, ఎవరికి సంబంధం లేదు. కాబట్టి మనం అందరము పరమాత్మ యొక్క అంశలం, తల్లిదండ్రుల యొక్క అంశ కాదు. కాబట్టి పారమాత్మక దృష్టిలో, వేదాంత దృష్టిలో, ఆధ్యాత్మిక దృష్టిలో మనము ఈ విచారణ చేయాలి. కాబట్టి పెద్దలకు, తల్లిదండ్రులకు ఇవ్వవలసిన మర్యాద, గౌరవం సమాజంలో ఉంటుంది. మాతృదేవోభావ, పితృదేవోభావ ఎప్పటికీ ఉంటుంది. అయితే వాళ్ళు, మనం అందరం కలిసి ఎవరం? పరమాత్మ యొక్క అంశమే. ఈ ప్రకారం మనం అందరము పరమాత్మ యొక్క అంశలమని పరమాత్మను మరవకుండా, శరీరం పైన అహంకారకృతి లేకుండా, అభిమానం లేకుండా మనము ఈ శరీరం పరమాత్మ యొక్క అంశాన్ని ఆరాధిస్తూ పూజించాలి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.